స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫ్రైడే స్తుతి ఆరాధన ప్రారంభమయ్యి దాదాపుగా ఈ దినానికి సంవత్సరం అవుతా ఉన్నది. ఈ సంవత్సరం అంతయు కూడా దేవుని కృపను బట్టి ఎటువంటి ఆటంకములు లేకుండా, ఇబ్బందులు కలగకుండా ముందుకు ఈ యొక్క స్తుతి ఆరాధన వెళ్ళినటువంటి విధానం బట్టి, దేవుడు నడిపించినటువంటి విధానం బట్టి దేవుని నామాన్ని నేను స్తుతిస్తున్నాను. దేనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి ఈ దినమందు ఈ యొక్క శుక్రవార దినమందు ఈ యొక్క స్తుతి ఆరాధనకు మరి నన్ను నడిపిస్తున్నటువంటి దైవజనులను పిలవడం జరిగినది. మరి ఈ సమయములో ఆయన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడగోరుతున్నాడో మనం విందాం. ఈ మెసేజ్ని బట్టి మనమందరం ఆశీర్వదింపబడలాగున నేను ప్రార్థన చేసి ముందున్నటువంటి సమయం అంతటిని పాస్టర్ గారి చేతికి అప్పగిస్తాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్వితీయ దేవుడా, నీతిమంతుడా, సర్వాధికారి, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఈ దినమందు, ఈ సమయమందు ప్రభువా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే ప్రభువా మరి లైవ్లో ఉన్నారు దేవా, వారందరితో ప్రభువా మాట్లాడండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. వాక్యం వినబోతున్న వారందరినీ ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినమందు, ఈ సమయంలో ప్రభు నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ సన్నిధి ఇక్కడ ఉండును గాక. ప్రభువానికి వందనాలు తండ్రి. మీ ఆత్మ సహాయముతో ప్రభువాని సేవకుడు మాట్లాడును గాక. వాక్యము ప్రభువానికి వందనాలయ్యా. ఆయన నోట నుండి వస్తున్నటువంటి ప్రతి మాట మా అందరికీ అది ఆశీర్వాదకరముగా ఉండును గాక. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ సేవకుని ప్రభువా మీ శక్తి చేత నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవాని పాదాలకు వందనాలయ్యా. నీ నామని ఘనత, మహిమ నీ సేవకుని ద్వారాను, ఈ వాక్యం ద్వారాను పొందుకోమంటూ యేసుక్రీస్తు శక్తి గల నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సంతోషం ఒక్కసారి గట్టిగా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. ఉన్న చోట్ల అలాగనే ఒక్కసారి మనం అందరం కళ్ళు మూసుకుందామా? Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. లైవ్లో ఉన్నవారు కూడా నాతో పాటు కలిసి ఏకీభవిస్తారా? థ్యాంక్ యూ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. కలిసి చెప్దామా దైవజనం? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తాము. నేను మాట్లాడితే అద్భుతం జరగదు. పరిశుద్ధాత్మ దేవుడి సమయమును ఆయన కంట్రోల్లోనికి ఆయన తీసుకుంటే అసాధ్యమైనవి కూడా సాధ్యమై మారతాయి. సమర్పిస్తామా, సమర్పిస్తామా, సమర్పిస్తామా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. నా కష్టమంతా తెలిసిన యేసయ్యా, నన్ను అధికముగా ఆశీర్వదించువాడా. లైవ్లో ఉన్న వారందరూ కలిసి నాతో పాటు చెప్తారా? నా కష్టమంతా తెలిసిన యేసయ్యా, నన్ను అధికముగా ఆశీర్వదించువాడా. మరొకసారి అందరము, నా కష్టమంతా తెలిసిన యేసయ్యా, నన్ను అధికముగా ఆశీర్వదించువాడా.
కలిసి చెప్దామా? కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. కానీ ఒకటి మాత్రం తెలుసు, మేమందరము నీ భుజములో. నా కష్టమంతా తెలిసిన యేసయ్యా, నన్ను అధికముగా ఆశీర్వదించువాడా. నా కష్టమంతా తెలిసిన యేసయ్యా, నన్ను అధికముగా ఆశీర్వదించువాడా. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. లైవ్ లో ఉన్న వారందరూ కూడా ఒకటి మాత్రం మరొకసారి కష్టమే వచ్చినా నే వ్యాకుల పడనయ్యా. కష్టమే వచ్చినా నే వ్యాకుల పడనయ్యా. రోగమే కలిగినా నేను ఎన్నడూ కృంగిపోనయ్యా. వ్యాధియే కలిగినా నేను ఎన్నడూ కృంగిపోనయ్యా. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. చెప్తామా? కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. శబ్దమెత్తి ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజము. నీ ఇంట్లో నువ్వు పాడుతున్నప్పుడు కూడా కళ్ళు మూసుకొని పాడు నాతో పాటు కలిసి. నీ మాట, నీ కన్ను నీ మాట వినదు ఈరోజు. నీ మాట వినకుండా నీ కన్నీరు నుంచి ఓ పొరలి పారు. తెలుసు, నేను నీ భుజములో. ஆனா ஒன்று மற்றும் தெரியும், நான் நின்ற தோல்லே. ஆனா ஒன்று மற்றும் தெரியும், நான் உங்க தோல்லே. ஏசையா, 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 ఏసయ్యా. చివరిగా నాతో పాటు కలిసి చెప్తారా? కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. మరొకసారి ముందున్న సమయమాన్ని మీ హస్తాలకి సమర్పిస్తూ మీరే మాతో తేటగా మాట్లాడమని
మమ్మల్ని ఒకసారి కూడా బలపరిచి నిలబెట్టి ముందుకు తీసుకొని వెళ్ళమని, మీరేమ ద్వారా మహిమ ఘనత ఎల్లప్పుడూ పొందుకోమని యేసు నామమున మరొకసారి ఈ సమయానికి సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. It's a great privilege to be here. మరొకసారి ఈ ప్రాంతంలో ఉండి దేవుని నామమును ఘనపరచుట కొరకు దేవుడు నా ఎడల చూపిన కృపకై దేవునికి స్తోత్రము తెలియజేయుచున్నాను. లైవ్లో వింటున్న వారు కొద్దిసేపు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని కోరుచున్నాను. కొద్దిసేపు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని కోరుచున్నాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఒక ప్రవక్త మొట్టమొదటిసారి బయలుదేరుతున్నాడు ప్రవచించుట కొరకు. అనేక మంది ప్రవక్తలను మనం చూస్తూ ఉంటాం. గడిచిన ఆదివార సాయంత్రకాలం మలాకి అనే ప్రవచన పుస్తకం నుండి మాట్లాడుట కొరకు దేవుడు కృప చూపి ఉన్నాడు. ఆ స్టడీ క్లాస్ తీసుకున్నట కొరకు దేవుడు కృప చూపి ఉన్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కానీ ఇవన్నీకి మించి ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క చోటికి వెళ్తున్నప్పుడు ఉద్దేశం ఒకటే, ఇశ్రాయేల్ జనులను, యూదులను దేవుని తట్టు తిప్పాలి. ఒక ప్రవక్త ఒక ఉద్యోగం ఏమనగా తప్పిపోతున్న వ్యక్తులను దేవుని తట్టు తిప్పడమే ఒక ప్రవక్త ఒక బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు అనేక మంది ప్రవక్తలు ఎలా తయారైపోయారంటే, పనికిరాని ప్రవచనములు చెప్పుచు వాళ్ళ జోబు నింపుకున్నట కొరకున్న ప్రయత్నములో అనేకులు బయలుదేరారు. ఆ అనేకులకు తోడుగా కొన్ని గొర్రెలు బయలుదేరాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి చోట సత్యం ప్రకటింపబడాలి. ఆ సత్యం వారిని విడిపించి వారిని దేవుని తట్టు తిప్పునుగాక. ఈరోజు లైవ్లో ఎందరైతే వింటున్నారో మీ అందరితో నేను చెప్తున్నాను, సత్యం మీరు తెలుసుకున్నట్టే ఆ సత్యం మిమ్మల్ని అన్ని విషయముల నుండి విడిపిస్తుంది. ఈరోజు నమ్ముతుంటే ఒక ఆమెన్, ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా నేను వినుగాక. లైవ్లో ఉంటున్న మీతోను కూడా ఇక్కడికి రానికి మీకు కుదరకపోయినా లైవ్లో వింటున్న మీతో నేను ఒక మాట చెప్తున్నాను. మీరున్న చోట్లో యేసయ్య అని పిలిస్తే నీ ఇంటిలోనికి ఆయన శక్తి దిగి వస్తుంది. హల్లెలూయా. ఆయన అన్ని చోట్ల ఒక రీతిగానే ప్రవర్తిస్తున్న ఒక దేవుడు ఆయన. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినుగాక. ఈ ప్రవక్తకి ఇంకొక వ్యత్యాసం. ఈ ప్రవక్త బయలుదేరి ప్రవచిస్తున్నప్పుడు ఈయన వెళ్ళి చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు విడిపోతారు. ఏంటంట? మీరు విడిపోతారు. ఈ ప్రవక్త చెప్తున్న ప్రవచనం ఏంటంటే మీరు విడిపోతారు. కలిసి ఉన్న వారు విడిపోతారని ఎవరైనా ప్రవచిస్తే నచ్చుతారా వాళ్ళు? మనకి ఏమండి నచ్చుతారా వాళ్ళు? వాళ్ళు పొరపాటున కూడా మరలా మన ఇంటి వైపు కూడా రానివ్వం. ఎందుకు తెలుసా? కలిసి ఉన్న మీరు విడిపోతారు అని అంటే ఎట్లా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినుగాక. కలిసి ఉన్న కుటుంబం విడిపోతుందంటే ఎలా ఉంటుంది? ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. కానీ బైబిల్లో ఈ ప్రవక్త బయలుదేరుతుంది ఎందుకొరకు తెలుసా? కలిసి ఉన్న వ్యక్తులు మీరు విడిపోబోతున్నారు, దేవుడు మిమ్మల్ని విడగొట్టబోతున్నాడు అని ప్రవచించడం కొరకే పంపించాడు దేవుడు అక్కడికి. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినుగాక. చూసాము మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, 1 Kings chapter 11 29వ వచనం ఒకసారి చదవండి. అంతటా యెరోబాము యెరూషలేమును విడిచి బయలుదేరి వెళ్ళిపోగా అహియా, ప్రైజ్ ది లార్డ్, ఇతని పేరేంటి? అహియా. హలో, ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినుగాక. అహియా అనే మాటకి అర్థం బ్రదర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సహోదరుడు. హలో, దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుని పిల్లలు ఉన్నారు అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓ వండర్ఫుల్. మీరు ఒప్పుకుంటున్నారా పలుకుతున్నారా? దేవుని పిల్లలని ఇక్కడ ఉన్న వారందరూ హల్లెలూయా. లైవ్లో ఉన్న మీతో కూడా చెప్తున్నా నేను. ఉన్నారా? ఒక స్తోత్రం వినుగాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. గట్టిగా కాదు, హల్లెలూయా. మొట్టమొదటిసారి ఒక ప్రవక్త బయలుదేరుతున్నాడు. ఏం చెప్పుట కొరకు తెలుసా? ఒక ప్రవచనం చెప్పుట కొరకు. ఏంటి తెలుసా ఆ ప్రవచనం? కలిసి ఉన్న మీరు విడిపోబోతున్నారు. ఇట్స్ ఫస్ట్ పార్ట్. ఈరోజు నేను ఈ సాయంత్రకాలం ఫస్ట్ పార్ట్గా తీసుకుంటున్నాను.
రేపు మార్నింగ్ రివైవల్ మీటింగ్లో సెకండ్ పార్ట్ తీసుకుంటాను దీనికి. పైసలాడు హల్లెలూయా. ఉన్నారా? ఒక స్తోత్రం వినుగా. హల్లెలూయా. చాలా మంది ఇక్కడ 2 పేర్లు నేను సంబోధిస్తాను. ఒకటి యెరోబోము, రెండోది రెహబోము. యెరోబోము, రెహబోము, ఈ ఇద్దరికి మించిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, సొలొమోను. అందరు చెప్పండి, సొలొమోను, యెరోబోము, రెహబోము. అన్ని భూములే, అన్ని జండు బాములే. స్తోత్రం. హల్లెలూయా. అన్ని దేవునికి తలనొప్పి తీసుకొచ్చే మనుషులే ఈ ముగ్గురు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురు కూడా SRJ, ఈ 3 కూడా SRJ. ఇది కంపెనీ పేరు అనుకోవద్దు. SRJ అంటే ఇదేదో బాగుంది కదా, శాంసంగ్, జీసస్, ఇంకేదో యాడ్ చేసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇదేది కాదు, SRJ అంటే S అంటే సొలొమోన్, J అంటే యెరోబోమ్, R అంటే రెహబోమ్. ఈ 3 గురించి మనము ఈ 2 రోజులు, ఈరోజు సాయంత్రకాలం, రేపు ఉదయకాలం మనం ధ్యానించబోతున్నాం. లైవ్లో వింటున్న వారు శ్రద్ధగా వినాలి. మధ్యలో పాస్ వచ్చిందని చెప్పి బాత్రూంలో కురకకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆకలేసిందని ప్లేట్ పట్టుకొని వచ్చి అన్నం తింటూ రిలాక్స్గా వినే వాక్యం కాదు ఇది. శ్రద్ధగా, భయముతో, భక్తితో దేవుని మాటలు వినాలని కోరుచున్నాను. ఉన్నారా? ఒక స్తోత్రం వినుగాక. హల్లెలూయా. ఏమైనా ఉంటే ఒక 2 నిమిషాలు నేను టైం ఇస్తాను, ఇప్పుడే బాత్రూమ్ పోయిరండి, లేదంటే అక్కడ కూర్చోండి. కదలకుండా కూర్చోండి. ఈ రోజు దేవుడు నీ కుటుంబమును కదలకుండా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. విడిపోవుట కొరకున్న కారణం ఇప్పుడు చెప్తాను. ఈ రెహబోము గురించి నేను తర్వాత చెప్తాను. సొలొమోన్ ఫస్ట్. సొలొమోన్ ఎవరు అంటే దావీదు ఒక కుమారుడు, మహాజ్ఞాని అండి. ఎంత జ్ఞానం అంటే సార్కి ఒకరోజు బెర్షెబా రాణి, ఎవరు? షేబా దేశపు రాణి, పైసలు క్షమించాలి, షేబా దేశపు రాణి వచ్చింది. ఈ మహాతల్లి వచ్చి సొలొమోన్ని దర్శించడం కొరకు వెళ్తున్నప్పుడు బాగా మహామేధావులైన పొడుపు కథలకి క్వశ్చన్స్ రాసామని పట్టుకొని వచ్చింది. ఎంత ఖచ్చితంగా తెలుసా, ఆయన జ్ఞానం నేను పరీక్షించబోతున్నానని చెప్పి పెద్ద లిస్ట్ రెడీ చేసుకొని పోయింది సొలొమోన్ దగ్గర. ఒక పొడుపు కథ ఏంగానే సొలొమోన్ ఇంతేనా అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. ఈ షేబా రాణి మైండ్ బ్లో అయిపోయి సొలొమోన్ని పొగిడి, అక్కడి నుండి సొలొమోన్ దగ్గర నుంచి అనేక బహుమానాలు పట్టుకొని వచ్చింది. అది వేరే విషయం. తర్వాత సొలొమోన్ ఏం తీసుకొని పోయినా అది వేరే విషయం. స్తోత్రం. సొలొమోన్ మహాజ్ఞాని. ఈ మహాజ్ఞానిగా మార్చ కొరకు కారణం ఏంటంటే ఇతడు చేసిన ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ఇతడు చేసిన ప్రార్థన. దేవుని చిత్తమైతే రేపటి దినం నేను టచ్ చేస్తాను దీన్ని. దావీదు ఇతడికి నేర్పించిన ప్రార్థన, ఆయన ఆజ్ఞలను గైకొనుము అని నేర్పించిన మాటలు. ఉన్నారా? ఒక స్తోత్రం వినుగా. హల్లెలూయా. ఇంత మహాజ్ఞాని ఎక్కడ మిస్ అయిపోయాడు? ఈ మహాజ్ఞాని ఎవరు అంటే యెరూషలేము మందిరమును కట్టిన ఒక గొప్ప వ్యక్తి. దేన్ని కట్టాడు? యెరూషలేము మందిరమును కట్టిన గొప్ప వ్యక్తి. లైవ్లో వింటున్న వారు కూడా టకటక ఆన్సర్స్ టైప్ చేయాలి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. మహాజ్ఞాని. ఫస్ట్ ఎస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహాజ్ఞాని. ఈ మహాజ్ఞాని దేవునికి తలనొప్పి ఎందుకు మారాడు? ఇదే ఈరోజు మెసేజ్. ప్రైజ్ ది లార్డ్. 1 year కంప్లీట్ చేసుకున్నారు ఈ యొక్క ఫ్రైడే మీటింగ్. ప్రైజ్ ది లార్డ్. ఈవినింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్. ఈరోజు ఇక్కడ ఉన్నవారు దేవునికి తలనొప్ప లేకపోతే విడిపించువారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. మహాజ్ఞాని కావచ్చు నువ్వు, అనేక మర్మాలు చెప్తున్న వ్యక్తివే కావచ్చు నువ్వు, అనేక అద్భుతమైన రీతిగా ఆరాధిస్తున్న ఒక వ్యక్తివి కావచ్చు నువ్వు. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు హెడ్డేకా లేదా విడిపించువాడవా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇది అడుగుతున్నాడంటే, నేను మధ్యాహ్నం వరకు కూడా ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. లార్డ్ టాక్ టు మీ సంథింగ్. ఇప్పుడు యెరోబోమ్ అన్నాడు దేవుడు. యెరోబోమ్ గురించి ఏం చెప్తాను ప్రభు? యెరోబోమ్ గురించి మనకు తెలుసు, కానీ యెరోబోమ్ గురించి నీకు ఒక్క సైడే తెలుసు. యెరోబోమ్ ఇంకొక సైడ్ ఒక్కసారి చదువు అన్నప్పుడే ఈ 3 SRJ బయటికి వచ్చాడు. పైసలాడు. ఉన్నారా? ఒక స్తోత్రం. హల్లెలూయా.
అనేకసారి దేవుని సేవకులుగా ఇక్కడ నిలబడ్డ నాతో పాటు కలిసి చెప్తున్నాను, నేను నాతో పాటు కలిసి చెప్తున్నాను. ఒకసారి లైవ్లో వింటున్న వారు, ఇక్కడ ఉంటున్న వారు, వింటున్న వారు అందరూ మీ కుడి హస్తం తీసి మీ హృదయం మీద పెట్టుకోండి. నీవు దేవునికి తలనొప్ప, నీవు దేవునికి తలనొప్పా అయితే అయితే జాగ్రత్త, జాగ్రత్త, నీ బ్రతుకు మార్చుకో. నీ బ్రతుకు మార్చుకో. బ్రదర్, అయ్యా, తమ్ముడు, చెల్లె, అన్న, నువ్వు చేస్తున్నది మనుషులకి కనిపించకపోవచ్చు, మనుషుల నుండి దాగి నువ్వు ఎన్నన్నా చేయొచ్చు, కానీ దేవుని నుండి ద్రాచుకొని నువ్వు ఒక్క పని కూడా చేయలేవు. హల్లెలూయా. ఆయన మన పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు అని వాక్యంలో రాయబడి ఉంటే, ఆయన నా పక్షముగా లేకపోతే విరోధులందరూ నా పక్షంగానే ఉంటారు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా, ఒక ఆమెన్ నేను వినుగాక. నేను ఎటువంటి మనిషినైతే లైవ్లో చూస్తున్న వారు ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారా అని కూడా చూస్తూ ఉంటాను నేను ఫోన్లో. పైసల్లో కారణం ఏంటో తెలుసా? ఇక్కడున్న వారు మాత్రమే కాదు, లైవ్లో ఉన్నవారు కూడా కలిసి ఆరాధిస్తున్నారా, లేదంటే అక్కడ టీవీ ఆన్ చేసి సొంత పనులు చేసుకుంటూ కూర్చుంటున్నారా అనేది నాకు తెలియదు. బట్ నేను ఒక విషయం చెప్తాను, యెహోవా కార్యం అశ్రద్ధగా చెయ్యవాడు పెద్ద డాష్. నేను ఏం చెప్పను దాని మధ్యలో, నేను ఫిల్ చేయను. మీకు ఐడియా ఉంది, మీరు మస్తు జ్ఞానవంతులు, సొలొమోన్ లాంటి జ్ఞానవంతులు మీరు కనుక మీరు నింపుకోండి. ఉన్నారా? ఉంటే ఒక స్తోత్రం వినుగాక. హల్లెలూయా. మొదటి మహాజ్ఞాని. ఎంత మహాజ్ఞాని అంటే ఈయన జ్ఞానముతో యుద్ధాలే ఆపాడు. ఓ, ఉన్నారా? ఉండక స్తోత్రం వినుగా. హల్లెలూయా. ఏం ఆపాడు? యుద్ధాలే ఆపాడు. కానీ పోయిన చోటల్లా అమ్మాయిని తీసుకున్నాడు, అది వేరే విషయం. పోయిన చోటల్లా భార్యను తీసుకున్నాడు, అది వేరే విషయం. సమాధానములో కింగ్. మొదటి సమాధానములో కింగ్. ఈ మహాజ్ఞాని చేసిన తప్పేంటి తెలుసా? నేను షార్ట్ కట్గా చెప్తాను. ఏదైతే దేవునికి ఇష్టం లేదో అదే ఈ మహాజ్ఞాని చేయడం మొదలుపెట్టాడు. అదే విగ్రహ ఆరాధన. మహాజ్ఞాని జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, దేవుని యందు భయము కూడా ఉండాలి. దావీదుకున్న ప్రత్యేకత ఏంటి తెలుసా? దావీదుకి దేవుడు అంటే మహాభయం. ఒకే ఒక తప్పు చేశాడు దావీదు, ఒకే ఒక తప్పు. ఇక మీ ఉద్దేశం చెప్పాలంటే 2 తప్పులు అనుకోండి. ఇప్పుడు దానికి గొడవకు రావద్దు, పెద్ద కామెంట్ బాక్స్లో పెట్టొద్దు. ఒక్కటి కాదు బ్రదర్ తప్పు చేసింది దావీదు, 2 తప్పులు చేసిండు. ఒకటి నరహత్య, 2వది వ్యభిచారం అని ఇప్పుడు రాయొద్దు. నేను చెప్పాను కదా, మీరు సొలొమోన్ లాంటి మహాజ్ఞానులు. స్తోత్రం. అందుకే అప్పుడప్పుడు దేవునికి తలనొప్పై మారుతారు మీరు. స్తోత్రం. ఉన్నారా? ఒక స్తోత్రం. హల్లెలూయా. సొలొమోనికి వ్యతిరేకముగా అహియాను పంపిస్తున్నాడు దేవుడు. అహిజా, ఇంగ్లీష్లో అహిజా అనే ప్రవక్తను యెరోబోము యొద్దకి పంపిస్తున్నాడు. సతగా వినాలి. అప్పుడు యెరోబోము ఎంత ఇష్టమైతే దేవుడు పంపించాలి. ఎస్ తర్వాత ఇప్పుడు జేకి వచ్చా. జే సిద్ధార్థ్ జన్గం కాదు, ఇదేదో బాగుంది కదా అనుకోవద్దు ఎవరు కూడా. స్తోత్రం. యెరోబోము ఎంత భక్తిపరుడైతే ప్రవక్త వచ్చి యెరోబోముతో మాట్లాడాలి. ఇంతకు యెరోబోము ఎవరు తెలుసా? సొలొమోన్ పనివాళ్ళలో ఒక పనివాడు. సొలొమోన్ పనివాళ్ళలో ఒక పనివాడు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నమ్మకస్తుడు. పక్కన వారి వైపు చెప్పండి, నమ్మకస్తుడు. సొలొమోనికి నమ్మకస్తుడు. పైసలాడ. మీ కుడి హస్తం తీసి మీరు హృదయం మీద పెట్టి చెప్పండి, నేను దేవునికి నమ్మకస్తుడిగా ఉంటాను. ఈ అహిజా వెళ్ళి చెప్తున్న మాట మొదటి ప్రవచనం. ఈ సారు అసలు ఎట్లా ఒప్పుకున్నాడు? యోనా అయితే పొరపాటున కూడా ఒప్పుకునేటోడు కాదు, కానీ సంతోషపడేటోడు. యోనా ఎందుకు పరిగెత్తుతాడు తెలుసా? పేరు పదవి కొరకు పరిగెత్తేవాడే యోనా. ఈ యోనా ఎవరు సార్? మా ఇంటి పక్కన ఉన్న యోనా గారా అని అడగొద్దు. బైబిల్లోన ప్రవక్త అయిన యోనా. ఈ యోనాకున్న ఒక సమస్య ఏంటంటే, నేను ఒక ప్రవచనం చెప్తే అది జరిగిపోవాలి, జరగలేదంటే డిసప్పాయింట్ అవుతాడు. ఏంటది? చెప్పిన ప్రవచనం జరగకపోతే డిసప్పాయింట్ అవుతాడు. ఎవరి మీద డిసప్పాయింట్ అవుతాడు? మనుషుల మీద కాదు, దేవుని మీదనే డైరెక్ట్ డిసప్పాయింట్ అవుతాడు. ఈయన నువ్వు చెప్పినావు, వాళ్ళు మారిరు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే వాళ్ళు మారిరనే సంతోషం కూడా లేదు ఈయనకి. ఈయనకేం కావాలి? నువ్వు నాశనం అయిపోతావు అని దేవుడు చెప్పి పంపిస్తే వాడు నాశనం అయిపోవాలి అంతే యోనా ముందు. ఇది యోనా. ఇది మరొక క్యారెక్టర్ ప్రవక్తలలా, ఇదో డిఫరెంట్ క్యారెక్టర్.
ఇప్పుడు అహీజాకున్న పాపం, ఈయనకున్న బాధ ఏంటి తెలుసా? ఈయన స్ట్రేట్గా పోయి చెప్తున్నాడు, ఇశ్రాయేలు రెండుగా విభజింపబోతున్నాడు దేవుడు, ఇశ్రాయేలు రెండుగా చేయబోతున్నాడు. యెరోబోం నీ చేతికి దేవుడు 10 గోత్రములను అప్పచెప్పబోతున్నాడు. ఓ మంచి విషయం కాదు, ఆమేన్ హల్లెలూయా అని చెప్పాల్సిన విషయం ఏం కాదు. ఇది విడగొడుతున్నాడు అని చెప్తున్నాడు దేవుడు. ఐఎమ్ గోయింగ్ టు డివైడ్. వై లార్డ్? సొలొమోన్ నాకు తలనొప్పిగా మారాడు. దేవుడు ఎంత గొప్పోడంటే, శ్రద్ధగా ఎంత గొప్పోడంటే, సౌలు దేవునికి తలనొప్పి మారినప్పుడు దావీదుని ఎన్నుకున్నాడు. సౌలు తలనొప్పి మారినప్పుడు దావీదుని ఎన్నుకున్నాడు, గోత్రమే మార్చాడు. ఈడ యూదాని రెండుగా చేసి, యూదాల 2 గోత్రములు, నదన్ కింగ్డమ్ సదర్న్ కింగ్డమ్గా రెండింటికి మార్చి 10 గోత్రములను ఒక పేరు ఇచ్చి, 2 గోత్రములకు ఇంకొక పేరు ఇచ్చి, ఒకదానికి యూదా, రెండో దానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టి క్లోజ్ చేశాడు. ఈయన హైలైట్ ఏంటంటే, ఈ 10 గోత్రముల మీద దేవుని ఆలోచన పోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు ఈ 10 గోత్రముల మీద ఆలోచన లేదు భయ్, ఇప్పుడు నాకు ఈ 10 గోత్రములతో ఇంకా సంబంధం లేదన్న రీతిగా ఇది ఎవరి చేతికి అప్పచెప్పాడు అంటే, పోయి యెరోబోం చేతికి అప్పచెప్పాడు. యెరోబోం చేతికి అప్పచెప్పింది ఎందుకంటే, యెరోబోం కన్నింగ్ ఫెలో, యెరోబోం దరిద్రుడు, యెరోబోం అంత పనికిరానోడు ఎవడు లేడని కాదు. యెరోబోం సామర్థ్యుడు గనక, యెరోబోం దేవుని మాట వినేవాడు గనక అప్పటి వరకు, అందుకొరకు యెరోబోం చేతికి అప్పచెప్తున్నాడు ఈ 10 గోత్రములను. మిగతా 2 గోత్రముల మీద దేవునికి స్పెషల్ ప్లాన్ ఉంది. పక్కన వారు చెప్పండి, దేవునికి నా మీద స్పెషల్ ప్లాన్ ఉంది. దేవుడికి నా మీద స్పెషల్ ప్లాన్ ఉంది. హల్లెలూయా. ఈ యెరోబోం ఎవరు తెలుసా? మీరు రాసుకోండి కుదిరితే, కామెంట్ బాక్స్లో కూడా రాయండి కుదిరితే. ఈ యెరోబోం ఎవరు తెలుసా? విడిపోయిన, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ద లాస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు తెలుసా? కిరణ్ కుమార్ రెడ్డి. ద లాస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాజ్యంగా ఉన్నది. ఉమ్మడి రాజ్యంగా విడిపోయిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత, ఆంధ్రకి మొదటి సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే, తెలంగాణకి కేసీఆర్ గారు. డన్. మీకు అర్థమైపోయింది కదా పిక్చర్ ఇప్పుడు. అలాగనే ఇజ్రాయేల్ జనులు రెండుగా విభజింపబడ్డప్పుడు ఇజ్రాయేల్కి మొదటి రాజు ఎవరు తెలుసా? యెరోబోం. ఈ 10 గోత్రములకి రాజు ఎవరు? యెరోబోం. సరే, ఇంతకు మీకు మర్చిపోయాను కదా, యెరోబోం అనే మాటకి అర్థం చెప్పాలి కదా మీకు. చెప్తాను, రాసుకోండి. యెరోబోం అనే మాటకి అర్థం హీ దట్ అపోజెస్ ద పీపుల్, ప్రజలను వ్యతిరేకించువాడు అని అర్థం. ఉన్నారా? వాని చేతికి 10 గోత్రాలు అప్పచెప్తున్నాడు. ఏం నమ్మి అప్పచెప్తున్నాడు తెలియదు, కానీ అక్కడ ఈ అహియా వెళ్ళి చెప్తున్న ప్రవచనం మనం చదివితే, యెరోబోం చోట నువ్వున్నా నేనున్నా ఎగిరి గంతులేస్తాం. నిజంగా చెప్తున్నా, ఎగిరి గంతులేస్తాం. చూడండి అక్కడ ఏమని రాయబడింది, ఎంత పాజిటివ్గా వెళ్ళి చెప్తున్నాడు చూడండి ఆయన అక్కడ. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను, వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవడునూ లేకపోయాను. కొత్త వస్త్రం ధరించుకొని ఉండేను ప్రవక్త. నేను ఎక్కడ కూడా చూడలేదు ప్రవక్త కొత్త వస్త్రం ధరించుకొని పోయినని టోటల్ బైబిల్లో. ఎందుకంటే ప్రవక్తకి విలువ లేదు, ప్రవక్త వేసుకుంటున్న బట్టలకు కూడా అసలు వాల్యూ ఉండదు. కానీ మనోడు కొత్త వస్త్రం వేసుకొని పోయినట్టే ప్రవచనం దిగి వచ్చింది. ప్రవచనం దిగి రాగానే ఏం చేసిన, కొత్త వస్త్రం. నేను ఇప్పుడు కొత్త షర్ట్ ఏం కాదు, కొత్త షర్ట్ వేసుకొని వచ్చిన అనుకోండి, దేవుడు ఈ షర్ట్ చింపేయమంటే, ఓగా ప్రభా పైసలు పెట్టుకో అనుకున్నా, చింపడం ఏంటి? అయ్యి అట్లా కాదు. చూడండి అక్కడ ఏమన్నా రాయబడి, కొత్త వస్త్రం వేసుకుని వెళ్ళను, వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవడునూ లేకపోయాను. వారిద్దరు తప్ప పొలంలో ఎవరు లేకుండా పోయాను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని, 12 తునుకలుగా చింపి, నీ షర్టు చింపుతావురా తమ్ముడు? చింపమంటే ఇది కాదు, ఇది చింపుతావులే, కొంచెం పాతగానే ఉంది కనుక. కొత్త షర్ట్ వేసుకొని వచ్చిన చింపు అంటే చింపుతావు? ఎవడు చింపాడు? ఎందుకు తెలుసా? మనకి ఇష్టమైన షర్ట్ వేసుకొని మనం పోయినాం అనుకో ఏదైనా ఫంక్షన్కి, దేవుడు అంటాడు సడన్గా దేవుని ఆత్మ నీ మీద దిగి వస్తుంది, షర్ట్ చింపేసేయి, చెప్పు 12గా చింపు, 12 ముక్కలుగా చేయి. ఆ 12 ముక్కలుగా షర్ట్ని ఎట్లా చింపిండి వచ్చి కత్తర పెట్టుకొని పోయినా? ఈ షర్ట్ను చేతితో చింపడం కష్టమే, కానీ ఆ వస్త్రమును చేతితో చింపడం కష్టమే. దేవుని ఆజ్ఞకు లోబడుతున్న వాడే ప్రవక్త. హల్లెలూయా. 12 ముక్కలుగా చేసి, చదవండి.
12 తునుకలుగా చింపి యారోబాముతో ఇట్లైనను, ఈ 10 తునుకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సిదోనీల దేవతకును, కేమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయున్నారు గనక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి. రాజు బాధ్యత ఏంటి తెలుసా? సొలొమోన్ బాధ్యత ఏంటి తెలుసా? ప్రజలను దేవుని తట్టు తిప్పాలి, ప్రజలను దేవుని దగ్గరికి నిలబెట్టాలి. కానీ సొలొమోన్ చేసిన తప్పు ఏంటంటే, ఫస్ట్ ఇయర్స్ తలనొప్పి తీసుకొచ్చింది కదా, ఫస్ట్ ఇయర్స్ చేసిన తలనొప్పి ఏంటంటే, ఈయన విగ్రహములను ఆరాధించుట కొరకు ఎంకరేజ్ చేశాడు. ఏం కాదు, అన్నీ ఒకటే, ఆల్ ఆర్ వన్, 1 in all. ఏంటది? ఆల్ ఆర్ వన్, 1 in all. ఏమవుతుంది? అందరూ ఒకటే, కలిసిమెలిసిపోవాలి. ఏం పోవాలి? కలిసిమెలిసిపోవాలి. ఉన్నారా? నీకు ఏ దరిద్రం, నేను మళ్ళీ మీతో చెప్తున్నాను, ఇది ప్రవచనంగానే తీసుకుంటారో మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇది ప్రవచనంగానే తీసుకుంటే మీరు బాగుపడతారు. పనికి రాని విషయంలో చేయుట కొరకు నీకు ఐక్యత ఎక్కడి నుండంటే అక్కడి నుండి వస్తుంది. ఉదాహరణ చెప్తాను, హననీయ సఫర్య అందరూ అపోస్తుల పాదముల దగ్గర తీసుకొని వెళ్ళి వారి ఆస్తులను అమ్మి, ఏ రోజు అపోస్తులు మాకు తీసుకురండి అని అడగలే. మిగతా వారు చేస్తుంది చూసి వీరు కూడా ఇన్స్పైర్ అయ్యి హననీయ సఫర్య వారి పొలంను అమ్మి ఆ డబ్బులన్నీ వచ్చిన తర్వాత పాదముల యొద్ద పెట్టే సమయమున ఇంటిలోకి వెళ్ళి వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, ఎంత దరిద్రమైన ఐక్యతలో వీళ్ళకి పాపం చేయనికి. కొంతమందికి పాపం చేయటం కొరకున్న ఐక్యత ఎంతగా ఉంటుంది తెలుసా? నీ చేతులు కాళ్ళని పడిపోతే నీకు అర్థమవుతుంది. అప్పుడు నేను దేవునితో ఎంత ఐక్యంగా ఉన్నానా లేదా. నేను మళ్ళీ మీద ఒక విషయం చెప్తా. ఒక మాట ఉంది, చీకటిలో ఉన్నదని. ఎలా అండి పాస్టర్ గారు? చీకటిలో ఉన్నాయని ఒకరోజు వెలుగులోకి వస్తాయండి. ఆ వాక్యం ఎక్కడుందో ఒకసారి తీసిపెట్టినా. చాలా మంది చీకటిలో చేస్తుంది అనుకుంటారు, నేను చేస్తుంది ఎవ్వడికి తెలవదు. మళ్ళా వచ్చి స్టేజ్ ముందు లేకపోతే మైక్ పట్టుకొని ఏమంటారు, నా కష్టమంతా తెలిసిన యేసయ్యా. అప్పుడు ఆయన సింహాసనం మీదకి ఏం చెప్తారు తెలుసా? నీ కుష్టమంతా నాకే తెలుసురా. ఉన్నారా? నువ్వు చేస్తున్న చిన్న దరిద్రమైన పని కూడా రికార్డ్ అవుతుందనే విషయం మర్చిపోవద్దు దైవ పిల్లలారా. నువ్వు అనుకుంటావు, ఐ యామ్ రైట్. You are not right in the sight of God, and don't fight because you are right ani. You will never be right when you fight, because you are fighting against the Holy Spirit. Hallelujah. Our fight is not against the Holy Spirit. Our fight should be against mana పోరాటం, మన యుద్ధం హోలీ స్పిరిట్ తో కాదు. మన యుద్ధం ఆకాశ మండలంలో సంచరించుచున్న దురాత్మ సమూహములతో. కానీ మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? నేను చాలా రైట్, నేను చాలా హోలీ, నేను ఎంత పరిశుద్ధుడు అంటే నా అంత పరిశుద్ధుడు ఎవ్వరు లేరు. హలో, నీ హృదయం అడుగు, నువ్వు చేస్తున్న తప్పు బయటికి తీసుకొని వచ్చి నిలబెడుతుంది. నా రావుంటే ఒక స్తోత్రం వినుడు గాక. ఉట్టిగా కాదు, గట్టిగా కాదు, హృదయపూర్వకముగా. లైవ్ లో వింటున్న నీతో నేను చెప్తున్నాను, ఈ రోజు నీ చరిత్ర మారాలి, ఈ రోజు నీ కుటుంబ పరిస్థితులు మారాలి. రక్షణ లేని నీ కుటుంబంలోకి రక్షణ రావాలి, విడుదల లేని నీ కుటుంబంలోకి విడుదల రావాలి, నమ్మకం లేని నీ కుటుంబంలో నమ్మకం పుట్టాలి. హల్లెలూయా. ఇది విడుదల సమయం. ఉన్నారా? సొలొమోన్ నీకు ఎంత పెద్ద బాధ్యత అప్పచెప్పాడు తెలుసా దేవుడు? రాజు అనే బాధ్యత. ఇదే సొలొమోన్ కొద్ది రోజుల క్రితము లేదా కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రార్థన చేస్తాడు. సొలొమోన్ రామాలో ఉన్నప్పుడు పైసలు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? దేవుడు మాట్లాడతాడు, సొలొమోన్ నీకు ఏం కావాలో కోరుకో సొలొమోన్ అంటే, సొలొమోన్ ఎంత మహా ఓపికతో చెప్తాడు తెలుసా? దేవా, నీ ప్రజలను పరిపాలించుట కొరకు నాకు జ్ఞానం కావాలి అని అడుగుతాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది నీ జ్ఞానం? నువ్వు దేని కొరకు వాడుతున్నావు ఆ జ్ఞానం? స్కీమ్ల కొరక, స్కామ్ల కొరక? హలో, లైవ్లో వింటున్న మీతోనూ ఇక్కడున్న మీతోనూ అడుగుతున్నాను నేను, నీ జ్ఞానం దేని కొరకు వాడుతున్నావు? పరిశుద్ధ గ్రంథం చదువుట కొరకు వాడుతున్నావా? దేవుని వాక్యం ప్రకటించడం కొరకు వాడుతున్నావా?
సువార్త ప్రకటించడం కొరకు వాడుతున్నావా, లేకపోతే పాపము చేసి తప్పించుకోనికి వాడుతున్నావా నీ జ్ఞానం? జాగ్రత్త, గాడ్ ఈస్ వాచింగ్ యూ. నువ్వు సొలొమోన్ కన్నా మహాజ్ఞానివి ఏమి కాదు. సొలొమోన్ ఎంత మహాజ్ఞాని తెలుసా? సొలొమోన్ జ్ఞానం ముందట ఒక ప్రశ్న ఎవడన్నా వేస్తే సొలొమోన్ ముందు గెలవలేరు ఎవరు కూడా. అందరు చెప్పండి, సొలొమోన్ అంత మహాజ్ఞాని నేను ఎక్కడ చూడలే. కానీ అదే సొలొమోను ప్రజలను పరిపాలించే విషయంలో ఓడిపోయాడు. హల్లెలూయా. ఉన్నారా? ఉంటొక స్తోత్రం విన్నుగాక. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఒకసారి చదవండి ఆ మాట. అహిజా ఏమంటున్నాడు? సొలొమోను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొనున్నందున ఇశ్రాయేళ్ల గోత్రంలో నుండి వానికి ఒక గోత్రం ఉండనెత్తును. రాజ్యం వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను. పూర్తిగా కొట్టివేయను అంటే దావీదుతో దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం ఉంటుంది. దావీదు, నీ చేతి నుండి రాజ్యమును పూర్తిగా కొట్టివేయనని చెప్పినందునే 2 గోత్రములు దావీదు దగ్గర పెడతాడు. ప్రైసులార్డ్, అదే యూదా గోత్రం. కానీ సొలొమోన్ నీ పరిపాలనను బట్టి కలిసి ఉన్న ఇశ్రాయేలు 2గా మారింది. ఏం చేశాడు సొలొమోన్ చెప్పండి నాకు? ఏం చేశాడు? విగ్రహ ఆరాధనను ఎంకరేజ్ చేశాడు. హల్లెలూయా. పొరపాటున కూడా పాపమును ఎవరైనా ఎంకరేజ్ చేస్తే నీకు కలిగే నష్టం ఏంటి తెలుసా? విభజన. ద కింగ్డమ్ విల్ బి డివైడెడ్. అక్కడ రాజ్యం నిలబడదు. ఉన్నారా? ఉంటే స్తోత్రం వినుగాక. హల్లెలూయా. ఫస్ట్ ఎస్ సొలొమోన్ కరెక్ట్గా లేనందున యెరోబోమ్ ఎస్ కరెక్ట్గా లేనందున జే ఎంటర్ అయ్యాడు. ఏంటంట? ఎస్ కరెక్ట్గా లేనందున జే ఎంటర్ అయ్యాడు. ఈ జేతో ఎంత డీటెయిల్గా చెప్పాడు తెలుసా దేవుడు? నేను ఎందుకు నీ చేతికి అప్పచెప్తున్నానంటే సొలొమోన్ ఇటువంటి పని చేసినందున నువ్వు అటువంటి పని చెయ్యకు అని చెప్తూ ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నాడు యెరోబోమ్కి. ఇప్పుడు యెరోబోమ్ ఏం చేయాలి? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని 10 గోత్రంలో జాగ్రత్తగా పరిపాలించి ఉంటే యెరోబోమ్ అంత గొప్ప రాజు ఇంకెవరు ఉండేవారు కాదు. యెరోబోమ్ మొదటి సైడ్ ఇది. యెరోబోమ్ని ఎన్నుకుంటున్నప్పుడు యెరోబోమ్కు క్యారెక్టర్ ఏంటి తెలుసా? గుడ్ బాయ్. మీకు అర్థమయ్యే భాష అంతా మిల్క్ బాయ్, సూపర్ బాయ్, సూపర్ డూపర్ బాయ్. పనికిరానోడు అయి ఉంటే 10 గోత్రాలు తీసుకొని దేవుడు చేతికి అప్పచెప్పేటోడా? అప్పుడు యెరోబోమ్కి చెప్పాల్సిన అవసరమే లేదు కదా. నేను కావాలని యెరోబోమ్ చేతికి అప్పచెప్తున్నాను, ఎందుకంటే అతడు ఇటువంటి వాడే అని చెప్పి అప్పచెప్పేవాడు శిక్ష. అయితే ఇక్కడ శిక్ష ఇవ్వట్లేదు. సొలొమోన్ సరి అయిన విధముగా లేనందున, రాజైన సొలొమోన్ ఓడిపోయినందున, కుటుంబములుగా వింటున్న మీతో నేను చెప్తున్నాను, భార్యాభర్తలుగా వింటున్న మీతో నేను చెప్తున్నాను, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, అన్న చెల్లెలుగా, చెల్లె తమ్ముడుగా వింటున్న మీతో నేను చెప్తున్నాను, యెహోవా దృష్టికి నీతిమంతుడిగా బ్రతుకుట కొరకు ప్రయత్నించు. హల్లెలూయా. దేవునికి తలనొప్పై మారవద్దు దేవుని బిడ్డ. లైవ్లో వింటున్న మీతో చెప్తున్నాను, దేవునికి మీరు తలనొప్పై మారవద్దు. సొలొమోన్ దేవునికి తలనొప్పై మారాడు. ఇక్కడ బ్రదర్ అక్కడ తలనొప్పి అని రాయలేదు కదా, రాయాల్సిన అవసరం లేదు, పరిస్థితిని చూస్తేనే అర్థమైపోతుంది. సొలొమోన్ చేతి నుండి ఇశ్రాయేలును నేను లాగి 10 గోత్రములు యెరోబోమ్ చేతిలోనికి 10 ముక్కలు తీసి యెరోబోమ్ చేతికి పెడుతున్నాడు. తీసుకో, గిఫ్ట్ నీకు ఇది. కొత్త బట్టలు వేసుకుని ఆయన తీసి బట్టలని చింపి యెరోబోమ్ చేతిలో పెట్టి, ఇది కొత్తది. ఇది సొలొమోన్ వింటున్నాడు. ఇప్పుడు ఇది ఇంకా మహత్యకార్యం. ఎవరు వింటున్నాడు? సొలొమోన్ ఏమని వింటున్నాడు తెలుసా? యెరోబోమ్ నీ దేవుడు రాజుగా చెయ్యబోతున్నాడు అని విన్నప్పుడు ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగించి రేపటి దినం కంటిన్యూ చేస్తాను. టైమ్ ఈజ్ అప్ టు 9 o'clock, 9:30. లైవ్లో ఉన్నవారు ఆశ్చర్యపడవద్దు, రేపు కంటిన్యూ చేస్తాను, ఏం బాధపడదు. పార్ట్ 1 ఇది. స్తోత్రం. హల్లెలూయా.
సొలొమోన్ వింటున్నాడు ఈ మాట. యెరోబోము రాజు అవ్వబోతున్నాడు అని వింటున్నాడు. సొలొమోన్ ఎవరు? మహాజ్ఞాని. అప్పుడు మహాజ్ఞాని అయినప్పుడు యెరోబోము రాజు అవ్వబోతున్నాడు అంటే సొలొమోన్ ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు ఉదయకాలం ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో యెహోషాపాతు లోయ అని 10 సార్లు 20 సార్లు చెప్పిండు సారు పాస్టర్ గారు. ఏమండి ఇంతకు యెహోషాపాతు లోయ అంటే ఏంటిది అనేది కుదిరితే వచ్చే శనివారం మీరు వివరించాలి. అది యెహోషాపాతు లోయ అసలు ఎందుకు వచ్చింది? దానికి పేరు ఎందుకు వచ్చింది అట్లా? హల్లెలూయా. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇవన్నీ కూడా కనెక్టెడే. ప్రవక్త పుస్తకాలకి ప్రతిదీ కనెక్టెడే. ఈ ఇశ్రాయేల్ గురించి మీరు తెలుసుకుంటేనే వచ్చే వారం ఆమోస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఆమోస్ నేను చెప్పట్లేదు ఆమోస్ గురించి. నేను చెప్పినానంటే పాస్టర్ గారు వెంటనే చెప్తాడు, సార్ మీరు చెప్పారు కదా మళ్ళీ నేను చెప్పాలి సార్ అంటాడు. తెలియమంతుడు. 8 నేషన్స్కి ప్రాఫెసీ ఇస్తున్నాడు ఆమోస్. 8 నేషన్స్కి ఇస్తున్న ప్రాఫెసీయే మొత్తం ఆమోస్ ప్రవచన పుస్తకం. ఇంతే. యెహోషాపాతు లోయ. ఇక్కడ ఏమని రాయబడిందంటే యెరోబోమ్, సొలొమోన్, రెహబోమ్, 3 టైప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ 3 క్యారెక్టర్లు అండి. 3 నీతిమంతులు నేను చెప్పట్లా. 3 టైప్ ఆఫ్ క్యారెక్టర్. సొలొమోన్ మహాజ్ఞానియే కదండి, శ్రద్ధగా వినాలి. సొలొమోన్ మహాజ్ఞానియే కదా. యెరోబోమ్ రాజు అవబోతున్నాడు అని విన్నప్పుడు, యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నారని విన్నప్పుడు యెహోషాపాతు పారిపోలేదు, ప్రవక్త దగ్గరికి వెళ్ళలేదు. యెహోషాపాతు విచారణ చేయుట కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళెను అని ఉంది. అప్పుడు సొలొమోన్ మహాజ్ఞాని అయినప్పుడు, సొలొమోన్ ప్రార్థించేవాడు అయినప్పుడు, సొలొమోన్ ఎందుకు అక్కడ దేవుని సన్నిధిలోకి పరిగెత్తలేదు విచారణ చేయుట కొరకు అనేది నాకు బాధ కలిగింది ఈరోజు ఉదయకాలం. నేను డిసప్పాయింట్ చేస్తున్న వ్యక్తులు నీ చుట్టూ ఉంటారు. నిన్ను ఏడిపించే వ్యక్తులు నీ చుట్టూ ఉంటారు. నీ గురించి అసహ్యంగా మాట్లాడే వ్యక్తులు నీ చుట్టూ ఉంటారు. నిన్ను మోహపు చూపుతో చూచువారు నీ వెంట ఉంటారు. నిన్ను కామముగా చూచువారు నీతోనే ఉంటారు. అట్లా అని చెప్పి దేవుని ఉద్దేశం నీ మీద నెరవేరకుండా పోదు. హల్లెలూయా. అక్కడ నువ్వు నిలబడిన ఎడలా దేవుని మహిమ నీ మీదకి దిగి వస్తుంది. దేవుని అభిషేకం నిన్ను వాడుకుంటుంది. అనేక చోట్లకి పరిచర్యకి వెళ్ళినప్పుడు నన్ను చూసి అనేకం చెప్పారు. ఒకరోజు ఒక ఆల్ నైట్కి వెళ్ళేవాడిని నేను. ఆల్ నైట్కి వెళ్తే ఆల్ నైట్లో పాపం నాకు చెల్లెలే అవుతుంది ఆమె. అక్కడ వాళ్ళ భర్త ఒక పాపము చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ ఆల్ నైట్లో వాళ్ళు మాత్రమే కాదు, ఒక దాదాపు 100 కిలోమీటర్ల నుంచి మనుషులు వచ్చేవారు ఆల్ నైట్కి. ఒకడు నాకు కాల్ చేశాడు ఒకరోజు. మాట్లాడే మర్యాద ఎలా ఉందో తెలుసా? ఇలాగనే, ఏరా ఎందుకు పోతున్నావురా ఆడికి ఆల్ నైట్, అమ్మాయిలు ఉన్నారనా? ఒక్కసారి నా హృదయం అలా చల్లన్నది. ఫోన్ అలా పెట్టేశాను. ఒక సాంగ్ అలా పెట్టుకొని నేను వింటున్నాను. ఆ లైన్లో సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి, అన్ని సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి, పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ. ఈ పాట నేను వింటూ ఉన్న చోట్ల కుప్పకూలి ఎలా ఏడ్చానో నాకే గుర్తుంది. ఆ తర్వాత ఒక నెల నాకు టార్చర్ అనమాట. ఒక నెల, ఒక 2-3 నెలలు కంటిన్యూగా టార్చర్ నాకు. కరెక్ట్ ఆల్ నైట్ వచ్చే టైంకి నాకు కాల్ వస్తుంది, ఏరా వస్తున్నావు నువ్వు ఆల్ నైట్కి, నువ్వు రారా, నువ్వు బ్రతికిపోతావు చూస్తా. ఫస్ట్ టైం నేను ఆల్ నైట్కి వెళ్తున్నప్పుడు ఈ ఒక బెదిరింపు వచ్చిన తర్వాత కొంచెం భయంతోనే వెళ్ళా. కొంచెం టెన్షన్ ఉండే నా లోపల. ఆ రోజు ఆల్ నైట్లో దేవుడు గొప్ప కార్యములు. అక్కడ ఆల్ నైట్ వచ్చేట వాళ్ళందరూ ఆదరణ పొందుట కొరకు, విడుదల పొందుట కొరకు వస్తారు. వీళ్ళందరికీ ఆదరణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది. నన్ను ఆదరించేటోడు ఎవడు? నా ఆదరణ కర్త ఆయన్నే.
అందుకే ధైర్యంగా చెప్పొచ్చు, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, కాలము మారినా తీరి కారణం నీవేనయ్యా, నా ప్రభువా కారణం నీవేనయ్యా. ఇలాగ కంటిన్యూగా నాకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పుడు థర్డ్ టైం నాకు ఒక కాల్ వచ్చింది. ఒక సండే ఈవినింగ్ సర్వీస్ అయిపోయిన తర్వాత, సండే మార్నింగ్ సర్వీస్ అయిపోయి ఈవినింగ్ రోజు నాకు కాల్ వచ్చింది. ఏరా మళ్ళీ వస్తున్నావు ఆల్ నైట్కి, నువ్వు రారా, ఈసారి అయితే నేను కొట్టి చంపేస్తాం రా అని. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, బ్రదర్ మీ అడ్రస్ చెప్పండి, నేనే ఇంటికి వస్తాను. 2 నెలల నుంచి వస్తా అంటున్నారు, కొడతా అంటున్నారు, చంపుతా అంటున్నారు, మీకు సంపనికి ధైర్యం లేదేమో, మీ అడ్రస్ చెప్పండి నేనే వస్తాను. టక్మని ఫోన్ పెట్టేశాడు. ఒక 3 నెలలు మళ్ళీ కాల్ లేదు నాకు, కానీ ఒక టాక్ వచ్చేసింది ఆ ఏరియాలో మొత్తం చర్చలలో, ఆ గాబ్రియల్ బ్రదర్ని కొట్టినంటారా అని. నన్ను ఎవడు కొట్టలే, కొట్టినా బాగుండేదేమో, దేవుని కొరకు ఇంత హింస పొందానని ధైర్యంగా సాక్ష్యం చెప్పేటోండి. ఈరోజు కొట్టలేదు, అందుకే బాధపడుతున్నా. స్తోత్రం. ఇది వేరే విషయం. మరలా ఈ 3.5 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది అదే వ్యక్తి నుంచి. ఏరా నీకు అక్కడ మాత్రమే మీటింగ్ ఉంటుందిరా, వేరే చోట్ల ఉండదురా మీటింగ్ అని. మరలా ఒకరు నొచ్చుకునే మాట. ఎవరబ్బా వీళ్ళని చూస్తే ఆ ప్రాంతంలో ఆత్మతో అభిషేకంతో ఆరాధించే ఒక పెద్ద పాస్టర్ గారి కుమారుడు. ఎవడో అన్యుడొచ్చి థ్రెటనింగ్ చేస్తే, అన్యుడొచ్చి తిడితే ఏదో ఫీల్ అయిపోవచ్చు, మనోడే యేసయ్యా అని ఆరాధించేటోడే. నేను బ్రదర్ మీ బాధ ఏంటి బ్రదర్ అని అడిగా. నీకు ఎవరు అరేంజ్ చేయాలరా మీటింగ్, ఇట్లానే నీకు ఎవరు అరేంజ్ చేయాలరా మీటింగ్, ఇలాగనే మాట్లాడుతున్నాను. మీరు లిటరలీ నమ్మరు దైవ పిల్లలారా. ఆ రోజు కూర్చొని ఏడ్చి పడుకున్నా నేను. ఆ రాత్రి ఉదయకాలం 5 గంటలకు నాకు ఒక ఆయన కాల్ చేస్తున్నాడు. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. చెప్పండి బ్రదర్, పెద్ద ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు. దేనికి అండి అన్న? ఈ పెద్ద ఆయన ఎవరు అని నాకు ఒక డౌట్. ఇప్పుడు పెద్ద ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు, పెద్ద ఆయన ఎవరయ్యా? చెప్పండి. వెరీ గుడ్. అర్థం కాలేదు, ఆయన వెరీ గుడ్ అంటారా? నేను ఈ నెల మనకి 2 మీటింగ్స్, గాస్పుల్ మీటింగ్స్ పెద్దవి. వచ్చే నెల 2 మీటింగ్లు, మనకి కంటిన్యూగా మీటింగ్స్ ఉంటాయి. మనసు ఉంటే చప్పట్లు కొట్టండి. అప్పుడు నాకు అర్థమైంది ఈ పెద్ద ఆయన అనేది దేవుడు అని. పొద్దున 3 గంటలకు లేచి ప్రార్థిస్తుంటే దేవుడు ఆయనతో చెప్పాడంట, నువ్వు వెళ్ళి గాబ్రియల్ బ్రదర్ కొరకు మీటింగ్స్ అరేంజ్ చేయని. అదే చర్చలలో పోస్టర్లు పడ్డాయి. అదే చర్చల నుండి, అదే ఒక పెద్ద చర్చ్ నుంచి ఒక వ్యక్తి సింగారం అనే ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు నన్ను. అక్కడ నుండి అనేక చోట్లకి, అల్లంపూర్, అచ్చంపేట, అన్ని దాదాపు 22 నుండి 24 చర్చ్ ప్రోగ్రామ్స్. హల్లెలూయా. అన్ని గాస్పుల్ ప్రోగ్రామ్స్. ఒక్క నోరు ఎత్తలేదు మళ్ళా ఒక్కరు కూడా. దేవుడు నోరు మూపియాలంటే 1 సెకండ్ పట్టదయ్యా. దేవునికి ఏం కావాలి తెలుసా? దేవునికి నువ్వు జెండుబాముగా మారడం వద్దు. దేవునికి ఇష్టడుగా మారడమే కావాలి. దేవునికి ఆమె చెప్పండి. హల్లెలూయా. సొలొమోన్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పబడ్డప్పుడు సొలొమోన్ చేసిన పని ఏంటి తెలుసా? సొలొమోన్ సమాధానం అనే ఒక పదంను పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ విగ్రహములను స్థాపించి విగ్రహములకు ఆరాధించడం మొదలుపెట్టి, సొలొమోన్ కాంప్రమైజ్, శ్రద్ధగా వినాలి, నాయకుడు కాంప్రమైజ్ అయినందున చుట్టూన్న వారు కాంప్రమైజ్ అవ్వడం మొదలుపెట్టారు. ఈ స్తుతి ఆరాధన మీరు ఎందుకు మొదలు పెట్టారో నాకు తెలియదు బ్రదర్, ఏ ఉద్దేశంలో స్టార్ట్ చేశారో నాకు తెలియదండి. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, కాంప్రమైజ్ అయ్యి ఇది వెళ్తే దీని కొరకు సహకరిస్తున్న వారందరూ కాంప్రమైజ్ అయిపోతారు. కానీ దేవుని కొరకు నేను వెళ్తున్నాను అనేది ధైర్యంతో వెళ్ళు. కాంప్రమైజింగ్ అనే పదం ఈ పరిచర్లో వినిపించకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ 20 సంవత్సరాల నా పరిచర్లో ఇప్పటివరకు నాతో ఒక్కడొచ్చి పాయింట్అవుట్ చేసి చెప్పలే మీరు కాంప్రమైజ్ మినిస్ట్రీ చేస్తున్నారని. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అట్టి పరిచర్య నేను చేసిన రోజు దేవునికి నేను తలనొప్పై మారుతా.
ఈరోజు నేను మరలా ఈ సంవత్సరం కంప్లీట్ అయినతో నేను చెప్తున్నాను, దేవునికి నువ్వు తలనొప్పై మారవద్దు. దేవునికి నువ్వు ప్రయోజకుడుగా మారు. నిన్ను బట్టి అనేకులను దేవుని తట్టు దేవుడు తిప్పుతాడు. నమ్ముతుంటే ఒక ఆమెన్ వినుగాక. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. బాధకరమైన విషయం ఏంటి తెలుసా దైవ పిల్లలారా? యెహోషాపాతు విచారించుట కొరకు దేవుని యొద్దకి వెళ్ళాను, సొలొమోన్ విచారించుట కొరకు దేవుని దగ్గరికి వెళ్ళలే. వై? జ్ఞానవంతుడే కదా. చెప్పండి, మీరు అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు జ్ఞానవంతులు ఏం చేస్తారు? మొదటిగా దేవుని మీద ఆధారపడుతున్న వారు ఏం చేస్తారు? కష్టం వస్తే, లైవ్లో ఉన్నవారు మీరు కూడా చెప్పండి, దేవుని మీద మీరు ఆధారపడితే మీకు కష్టం వస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ గట్టిగా ప్రార్థన చేస్తారు. మన సొలొమోన్ జ్ఞానవంతుడే కదా. సొలొమోన్ ప్రార్థన చేయట్లేదు. సొలొమోన్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ యెరోబోమును రమ్మని చెప్పండి. ఏంటంట? కబురు పంపిస్తున్నాడు. యెరోబోమును రమ్మని చెప్పు. ఎందుకు తెలుసా? యెరోబోము రాగానే యెరోబోముని ఏం చేద్దామని. చూడండి అక్కడ ఎట్లా రాస్తుందో చదవండి. ఇరవై 26 చదవండి. అప్పుడు యెరోబోము గురించి కొన్ని మాటలు మనం నేర్చుకొని మనము సొలొమోను గురించి చదివి మనం ముగిద్దాం. మరియు సొలొమోను సేవకుడైన యారోబాము సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరాదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన సేబాదు కుమారుడు. ఎఫ్రాయిమీయుడైన సేబాదు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా. ఇతని తల్లి పేరు జెరుహా. ఆమె విధవరాలు. అంటే నాన్న లేడు. సారికి జెరోబోముకి నాన్న లేడు. నాన్న చనిపోయి ఉన్నాడు. ఇక్కడ ఆమె విధవరాలు. అంటే ఎట్టి పరిస్థితుల్లో యెరోబోము పెరుగుతున్నాడు. చూడండి, కష్టకాలం. మనం కూడా చెప్తుంటాం, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే ను విడచి. ఈయన కూడా అదే కష్టకాలంలో పెరుగుతున్నాడు. ఇప్పుడు యెరోబోము అనుకుంటే, అబ్బా ఇన్నాళ్ళకి దేవుడు నన్ను కనికరించి 10 గోత్రములకు రాజుగా నన్ను దేవుడు చెయ్యబోతున్నాడే అని ఆ భయముతో యెరోబోము ఉండి ఉంటే, యెరోబోము చరిత్ర వేరేలాగా మాట్లాడుకునేవారు కాదు. ఇప్పుడు ఈ యెరోబోమును చూడండి. యెరోబోము ఒక చరిత్ర ఇదే. చిన్నగా నేను చెప్తున్నాను, రేపటి దినం రివైవల్ మీటింగ్ అస్సలు మిస్ చేయకూడదు. ప్లీజ్ డు జాయిన్. బ్రదర్ లైవ్లో జాయిన్ అవుతాము, తర్వాత వింటామని అనుకోవద్దు. ఖచ్చితంగా రండి. పట్టు. హల్లెలూయా. చూడండి అక్కడ ఎలా రాయబడిందో. ఇతడు రాజు మీదికి లేచుటకు 35 వచనం 11:35 చదవండి బ్రదర్ ప్లీజ్. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకొని నా పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. అతని కుమారునికి ఒక గోత్రం. ఇక్కడ మనకి డీటెయిల్ గా ఇప్పుడు నాకు చదవడానికి టైం లేదు, రేపు చదివిస్తాను. రేపు డీటెయిల్డ్ గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అదే 11వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదవండి. జరిగిన దాన్ని విని సొలొమోను యారోబామును చంపచూడగా. ఇది ఏ ఆత్మ? దావీదు ఆత్మ అయితే కాదు. మళ్ళా చెప్తున్నా, దావీదు ఆత్మ అయితే కాదు. పక్కన వారిని తట్టి చెప్పండి ఒక్కసారి. మీ లైవ్లో ఉన్నవారు, మీ కుటుంబస్తులు పక్కన ఉండే తట్టి చెప్పండి. కొట్టి చెప్పవద్దు, పెద్ద గొడవలు అయిపోతాయి. తట్టి చెప్పండి, ఇది దావీదు ఆత్మ కాదు. దావీదు ఆత్మ ఎలాంటి తెలుసా? సౌలు తరుముచుండగా సౌలు దావీదుకు దొరుకుతాడు 3 సారి. దావీదు ఒక్క దెబ్బ కూడా పెట్టాడు. ఎందుకంటే దావీదు ఒకటి అంటాడు, అభిషక్తుని ముట్టే అధికారం నాకు లేదు అంటాడు. అప్పుడు ఇలాంటి సొలొమోన్, అభిషక్తుడైన సొలొమోన్ ఏం చేస్తున్నాడంట తెలుసా? సంపన్నికి బయలుదేరిండంట. ఎందుకు? పదవి ఆశ. దేనికి బయలుదేరాడు? చంపుట కొరకు.
ఇప్పుడు సొలొమోన్ పక్షంగా ఉన్నాడా దేవుడు, యెరోబోం పక్షంగా ఉన్నాడా? చెప్పండి. యెరోబోం పక్షంగానే ఉన్నాడు దేవుడు. అందుకొరికి యెరోబోం సొలొమోన్ చనిపోయేంత వరకు ఐగుప్తులోకి పారిపోతాడు. చూడండి అక్కడ ఎలా రాస్తుందో. యెరోబోమును చంప చూడగా యెరోబోము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయాను. ఎస్, జేని చంపాలని చూశాడు, జే పారిపోయాడు. ఈ ఎస్కి పుట్టినవాడే ఆర్. ఇదేంటి బ్రదర్ అన్ని షార్ట్ ఫామ్లో చెప్తున్నారు, షార్ట్ ఫామ్లో. ఈ ఎస్కి పుట్టినవాడే ఆర్ అంటే ఆ ఆర్ పేరే రెహోబోం. ఈ రెహోబోం గురించి, సొలొమోన్ డీటెయిల్స్ గురించి, జెరోబోం ఇంకా ద సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ జెరోబోం గురించి రేపటి మనం తెలుసుకుందాం. కానీ దైవ పిల్లలారా, దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడిన మాట ఏంటి తెలుసా? దేవునికి తలనొప్పై మారవద్దు దయచేసి. యథార్థముగా ఉండు దేవుని సన్నిధిలో. అన్కాంప్రమైజింగ్గా నువ్వు పరిగెత్తినన్ని దినములో నీకు సహాయం పరలోకం నుండి వస్తుంది. హల్లెలూయా. ఏ మనిషి సహాయం వెతికి నువ్వు వెళ్ళవు, దేవుని సహాయం నీ ఇల్లు తలుపును తట్టుతుంది. నమ్ముతుంటే ఆమెను చెప్పి స్వీకరించండి. అందుకొరకే కదా స్టార్టింగ్లో చెప్పాము, నా కష్టమంతా తెలిసిన యేసయ్యా నన్ను అధికముగా ఆశీర్వదించువాడా. నా కష్టమంతా తెలిసిన యేసయ్యా నన్ను అధికముగా ఆశీర్వదించువాడా. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను నీ భుజములో. కానీ ఒకటి మాత్రం తెలుసు. ఉన్న చోట్ల మోకాళ్ళకు వచ్చేసి లైవ్లో వించిన వారందరూ రేపటి దినం నేను కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటి తెలుసా? సొలొమోన్ యెహోషాపాతులాగా విచారించుట కొరకు దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళలేదు? చంపాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంత కఠినుడుగా సొలొమోన్ ఎందుకు మారాడు? మహాజ్ఞాని అయినప్పుడు నరహత్య పాపమని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కదా. అలా ఉన్నప్పుడు ఎందుకు సొలొమోన్ ఇట్టి పని చేశాను? సొలొమోన్ ఆజ్ఞలను తిరస్కరించెను గనక వాక్యంలో ఉంది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరన్నా 10 ఆజ్ఞలను తిరస్కరిస్తే వాళ్ళను చంపాలని ఉంది. రాజైపోయాడే. ఉన్నారా? సొలొమోన్ తిరస్కరించిన ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని ఉంది. సొలొమోన్ పాటించిండా? తిరస్కరించిండా? నరహత్య చేయకూడదు అన్నాడు. నరహత్య చేయడానికి బయలుదేరిండు. నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు అన్నాడు. ఏం చేసిండు సారు? ఒక్కరినా ఇద్దరునా? లెక్కలేనంత. దేవునికి తలనొప్పై మారాను సొలొమోన్. నీకు ఇవ్వబడ్డ బిరుదు ఏంటి? మహాజ్ఞాని. సార్ మీరెవరు? రెవరెండ్ రబ్బర్ బ్యాండ్. నువ్వు రెవరెండ్ కావచ్చు, నువ్వు రబ్బర్ బ్యాండ్ కావచ్చు, నువ్వు డాక్టర్ కావచ్చు, డాక్టరేట్ తీసుకున్న వ్యక్తివి కావచ్చు, PhD చేసిన వాడివి కావచ్చు, నీ పేరుకి ముందు 10 బిరుదులు ఉండవచ్చు. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి సంతోషపరచలేవు. ఈ ఫ్రైడే సాయంత్రకాలం మీటింగ్లో నిన్ను రివైవ్ చేయట కొరకు హోలీ స్పిరిట్ ఇక్కడ దిగి వచ్చాడు. అందుకొరకు అన్కాంప్రమైజింగ్ వర్డ్ మీ కొరకు. హల్లెలూయా. లైవ్లో వింటున్న వారు మోకాళ్ళకు వచ్చి ఉన్నారని నేను నమ్ముచున్నాను. నిన్ను నీవు సమర్పించు, దేవుని మహిమని మీదికి దిగి వచ్చి రాబోతుంది. సొలొమోన్ చేసిన తప్పు దేవుని యొద్దకు వెళ్ళలేదు. అదే తప్పు నేను చెయ్యవద్దు. నీకు ఏదైనా కష్టం ఉందా, బాధ ఉందా, వేదన ఉందా, రోదన ఉందా, చెప్పుకోలేకపోతున్నావా? Come on, children of God, just kneel down. మోకాళ్ళకి రా. దేవా, నీ చిత్తము నేను చేయలేకపోతున్నాను, నన్ను క్షమించుడి. నీ చిత్తమే ఇక చేస్తాను. నన్ను సహించినందుకు నీకు స్తోత్రం. నన్ను తిరిగి నీ కొరకు నిలబెట్టుకున్నయ్యా, నీకు సాక్షిగా నన్ను వాడుకున్నయ్యా అని నీవు అడిగిన ఎడల, యెహోషాపాతు విచారించిన ఎడల, చేసిన ఎడల దేవుడు అంటున్నాడు, యెహోషాపాతు, యుద్ధం నీది కాదు, యుద్ధం నాది. హల్లెలూయా. పరిచర్య నీది కాదు, పరిచర్య నాది. సీమోన్ పేతురు, నీవు అనే బండ మీద
నా సంఘమును నేను కడతాను అన్నాడు. పరిచర్య కట్ట కొరకు మనం బయలుదేరవుతూ, హల్లెలూయా, మన పని నశించిన ఆత్మలను వెతికి రక్షించడమే మన పని. మిగతాది దేవుడు చూసుకుంటాడు. లైవ్లో వింటున్న మీ అందరితో నేను చెప్తున్నాను, హల్లెలూయా. మనం ప్రార్థన చేసే ఈ గ్యాప్లో మీకు ప్రార్థన అంశములు ఉంటే దయచేసి తెలియపరచాలని కోరుచున్నాం. మీ కొరకు మేము ప్రార్థించడం కొరకు సిద్ధముగా ఉన్నాము. ఓ రకదరదరనా సమర్పిస్తామా దైవజనమా, సమర్పిస్తామా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. రీమా సెకెదరలా షకబలా కలరా. Thank you, Master. Thank you, Holy Spirit. Ebenezere, Ebenezere, ఇంతవరకు నన్ను కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు నన్ను చూచితివే. చెయ్యి విడువక ఎడబాయక తోడుండి నడిపించావు. చెయ్యి విడువక ఎడబాయక తోడుండి నడిపించావు. నిన్నేనే ప్రేమిస్తున్నా, ప్రాణము కన్నా అధికముగా. నిన్నేనే ప్రేమిస్తున్నా, ప్రాణము కన్నా అధికముగా. రక్తము చిందించి నన్ను నీవు కొనుక్కున్నావు. చెప్పమా. రక్తము చిందించి నన్ను నీవు కొనుక్కున్నావు. రక్తము చిందించి మమ్ములను కొనుక్కున్నావు. ప్రతిరోజును చెయ్యిడువక కాపాడును. ప్రతి నిమిషము తోడుండి నడిపించును. చెప్దామా అందరము లైవ్లో ఉన్నవారు కూడా. ప్రతిరోజును చెయ్యిడువక కాపాడును. ప్రతి నిమిషము తోడుండి నడిపించును. నిన్నేనే ప్రేమిస్తున్నా, ప్రాణము కన్నా అధికముగా. నిన్నేనే ప్రేమిస్తున్నా, ప్రాణము కన్నా అధికముగా. రక్తము చిందించి అయ్యా నన్ను నీవు కొనుక్కున్నావు. రక్తము చిందించి నీ సొత్తుగా మార్చుకున్నావు. రక్తము చిందించి నీ సొత్తుగా మార్చుకున్నావు. రక్తము చిందించి నీ కొరకే మార్చుకున్నావు. పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈ ఆరాధన ఇక్కడ మొదలై సంవత్సరం అయిపోయింది. అన్కాంప్రమైజింగ్గా వెళ్తే అన్కాంప్రమైజింగ్గా నువ్వు హెచ్చిస్తావని నేను నేర్చుకున్నాను ఈరోజు. దేవా, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎందరైతే ఈ సంవత్సరం అంతా దీవించబడ్డారో వారందరినీ ఇక్కడ దీవించండి, ఆశీర్వదించండి.
ఇటు ఒక మంచి స్థలం ఇక్కడ ఇచ్చిన కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబమును కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రయాసపడ్డ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. లైవ్లో వించిన వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. సొలొమోన్ ఎందుకు విచారణ చేయలేదో మాకు అర్థం కాలేదు. మహాజ్ఞాని అయ్యాడు ఆయన. కానీ యెహోషాపాతు సమస్య రాగానే విచారించిన కొరకు నీ సన్నిధులకు వెళ్ళాడు. అక్కడ రాజే, ఇక్కడ రాజే. ఆ రాజు నీ వద్దకి రావాలని కోరిక ఉన్నప్పుడు ఈ రాజు నీ దగ్గరికి రావాలనే కోరికనే రాలే. దీని గురించి రేపటి దినం మరలా మేము ధ్యానిస్తుండగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. రేపటి ఉదయకాలపు ఆరాధనలో ఆ రివైవల్ మీటింగ్లో మాతో మాట్లాడమని ఇటు మంచి అవకాశం నా కొరకు ఇచ్చిన ప్రభువా, నీ కుమారుడు కిరణ్ నీ అసలుకి సమర్పిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. నీ బలము చేత, నీ శక్తి చేత నడిపించమని, చేదు చెమటలందరినీ ఆశీర్వించమని, లైవ్లో ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించమని యేసు నామమున ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. సిద్ధిదాస్ గురించి వారి యొక్క ఎగ్జామ్స్. సిద్ధిదాస్ ప్లీజ్ ప్రే అబౌట్ మై ఎగ్జామ్స్. తమ్ముడు నీ కళ్ళు మూసుకో, మనం ప్రార్థన చేశాం. రాజా, ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉంటే నన్ను అడుగుడి, నేను మీకు ఇస్తాను అంటున్నారు మీరు యాకోబు పత్రికలో. నీ జ్ఞానం సిద్ధిదాసుకు మీరు దయచేసి తను ఏదైతే చదువుతున్నాడో అదే ఎగ్జామ్లో వచ్చే కృప ఆవిడకి దయచేయమని, గొప్ప కార్యం ఇచ్చి విజయం ఇచ్చి ముందుకు నడిపించమని యేసు నామమున ఆవిడను ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధ తండ్రి ప్రభువా, సహోదరి మరియ గారిని మీ అసలుకి సమర్పిస్తున్నాను. వారి కుటుంబంను దీవించండి, ఆశీర్వించండి. సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మదితో నింపండి. నీ మహిమ ఆ కుటుంబం చుట్టూ ఉండునుగాక. సంతోషంతో, నెమ్మదితో నింపినందుకు నీకు స్తోత్రం. ఇంకను నీ కొరకు నమ్మకమైన పాత్రలుగా పరిగెత్తట కొరకున్న కృప వరముల బిడ్డలకు ఇవ్వమని, మీరే ఆ బిడ్డల ద్వారా మహిమ గంటలు పొందుకోమని యేసు నామమున ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఇంకెవరికైనా ప్రార్థనాంశములు ఉంటే వెంటనే తెలియపరచాలని కోరుచున్నాం. ఎవరికి ప్రార్థనాంశములు లేని ఎడల చివరి ప్రార్థన చేసుకొని మనం ముగిస్తాం. ఎగ్జామ్స్, మీ పేరు? క్రిష్. పరిశుద్ధ తండ్రి ప్రభువా, నా సహోదరుడు క్రిష్ మీ అసలుకి సమర్పిస్తున్నాం. తను రాయబోతున్న ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండండి, జయమిచ్చి నడిపించండి. నీ జ్ఞానంతో ఆ బిడ్డను నింపి, నీ ప్రశంసతో నింపి, నీ గొప్ప కార్యములు ఆ బిడ్డ పట్ల మీరు చేసి నీకు సాక్షిగా ముందున్న దినంలో మార్చుకుంటున్నందుకు వందనములు తెలియజేస్తూ యేసు నామమున ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 God bless you. God be with you all. ముందున్న